గుంటూరు ఛానల్ 2019 ఎలక్షన్స్ ముందు 362 కోట్లకి మేము ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియకి తీసుకొస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్ ని ఆపేసి మళ్ళీ టెండర్ పిలిచి మీరు అధికారంలో ఉన్న నాయకుల మధ్య వాటాలు కుదరక డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్పి టెండర్ ఆపిన మీరు, మీ అన్నయ్యగా ఇరిగేషన్ మంత్రి, ఇప్పుడు ఏదో గుంటూరు ఛానల్ గండిపడింది, గుంటూరు ఛానల్ కోసుకుపోయింది, గుంటూరు ఛానల్ తెగబడింది అని మాట్లాడే నటనలో అసలు వీళ్ళు మామూలు పనికిరారు, జీవిస్తారు నటనలో కూడా. మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉంటే టెండర్లు పిలిచి వాటాల కోసం కక్కుర్తిపడి టెండర్ ఫైనలైజ్ అయినా కూడా పైకి వెళ్తే మా దగ్గర డబ్బులు లేవు, ప్రస్తుతానికి టెండర్ క్యాన్సిల్ చేయని చెప్పి మీ అన్న ఇరిగేషన్ మంత్రిగా ఉన్న శాఖలో రాస్తే నీకు ఇంకా సిగ్గుందా మాట్లాడటానికి? నీ రాసిన రాత వల్ల మళ్ళీ మేము దాన్ని టెండర్ పిలిపించడానికి, టెండర్ పనిచేయించడానికి, మళ్ళీ టెండర్ ప్రభుత్వంలో తీసుకురావడానికి మేము తిప్పలు పడుతున్నాం. ఏది మీరు రాశారు, మా దగ్గర ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీరు టెండర్లు ఫైనలైజ్ చేయొద్దు, టెండర్లు పక్కన పడేయండి, టెండర్లు క్యాన్సిల్ చేయండి అని చెప్పి నువ్వు రాసిన రాతల వల్ల ఈ రోజుకి మేము దాన్ని బయటికి తీసుకురావడానికి మా వల్ల కావట్లా. మళ్ళీ నువ్వు నీ అన్న నువ్వు మళ్ళీ వచ్చి నటిస్తావు జనం ముందు. గుంటూరు ఛానల్ తెగిపోయిందని ఎవరు కారణం? నువ్వు కాదా? మీ అన్న కాదా? ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయనకు వాటా రాకపోవటం వల్లనే కదా డబ్బులు లేవని చెప్పి రాయించింది. పాపం మీది, నిందల మా మీద.